ప్రేమ్చంద్ రోజు రోజు గుద్ద వలసినోడు అవుతాడో చూస్తున్నారు కదా. కేఫ్ నీ లోపర్ల చాయ్ మొట్ట తీరే ఉన్నది 80 రూపాయలు. ఇక్కడ బండ ఆగింది. చౌకుండా అబ్బాయి దీనికి ఉన్నా నిజంగానే ఉన్నా పెట్రోల్ ఉన్నాయి చూస్తాం. రాజు ఎక్స్పీరియన్స్ గైస్ చెప్పడం మర్చిపోయినా, ఇవాళ 2 సంఘటనలు జరిగినాయి. ఫస్ట్ది ఇవాళ ఎంసెట్ రిజల్ట్ వచ్చింది, అండ్ సెకండ్ది ఎంసెట్ రిజల్ట్ రావంగానే మనం ఇంట్లోకి నుంచి దెంగేయడం జరిగింది. 74,700 చేంజ్ వచ్చింది. ఎంసెట్ ర్యాంక్ అయితే వచ్చేసి అయిపోయింది, పోయింది బ్రో. ఇంకా బీటెక్ గడ్డ వచ్చింది. అండ్ హైదరాబాద్కి వచ్చిన ఇవాళనే డేట్ అట్లా రిజల్ట్ చూసుకున్నాను లేదో. 11కి రిజల్ట్ వచ్చింది, 12కి బయలుదేరిన. చూద్దాం మరి బ్లాగ్లో చాలా కవర్ చేయడానికి ట్రై చేస్తా. లాస్ట్ దాకా చూడండి. నాకు లాస్ట్ టైమే పిచ్చి తెంగింది అమ్మతోడు. మొత్తం పండుకున్నా, మొట్ట బండి మీదనే పండుకున్నా తిన్నాక. వద్దు, మనం మళ్ళీ అవుట్ అయిపోతాం కాదు బాయ్. ఏ మళ్ళా ఇంకో చూస్తున్నారు మళ్ళీ ఏడదేంటా అని. రస్మలాయ్ అరే గుద్దమని తింటాను. వద్దొద్దు నా మొడ్డ నాకు ఏదద్దు. వద్దద్దు మొట్ట ఏ వద్దు నాకు, వద్దద్దు ఇంకా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ డే. అండ్ నేను అక్కడికి అయిపోయింది. వ్లాగ్ చూసారు కదా, నేను ఏం చేయలేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అలా అవుతుంది. జిమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు చూపిస్తాం మీకు. వెయిట్ 2 minutes ఆగి ప్రీ వర్కౌట్ కలుపుకొని ప్రీ వర్కౌట్ ఇక్కడనే తాగి అది బాయ్. ఎంతగా ఫ్రెండ్ ఎంజీ 200 ఇడియోస్ ఓ గిట్లునే కూల్ వాటర్తో ఉందారా? చూద్దాంపా, ఇంకా పోదాంపా. దీనికి లేసి ట్రై చేయమండు. ఏ ట్రై చేయమండు? ఏ మొడ్డా కదా ఎట్లున్నా బాయ్. డ్రై ఫ్రూట్ అది మంచిగా ఉంటుందా? కలకంది ఇవ్వమన్నట్టు. కలకంది అదే తింటాను. స్వీట్ తిని గాండ్ ఫార్ వర్కౌట్ వేద్దాం. ఇంకా గుద్ద వలిపోతుంది వర్కౌట్ ఇవ్వాలి. 2 రోజులు దాకా లేవద్దు మళ్ళా బాయ్. కలకంది ఏదో నో డైట్. క్యాలిస్థెనిక్స్ చేస్తున్నాం మనం ఇవాళ. అంటే మొత్తం ఓన్లీ బాడీ వెయిట్స్తోనే ఎక్సర్సైజ్ చేస్తా. చూపిస్తా. 2-3 minutes వర్కౌట్ కంప్లీట్ చేసి, అండ్ దాని తర్వాత నైట్ వెడ్డింగ్ ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. లాస్ట్ దాకా చూడండి, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. లెట్స్ గో గైస్. ఇప్పుడు హైటెక్ సిటీలో వేరే అన్న దగ్గరకు వచ్చిన, మీకు పరిచయం చేస్తా అండి. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. లెట్స్ గో. అప్రాక్సిమేట్ ఇంకా మ్యాప్స్ లో చూస్తే 3 hours 30 minutes పడుతుంది. ఇంకా కానీ మనం దోల్తాం కాబట్టి వచ్చు 2 గంటలు అంతే. బాయ్ బీటెక్ తీసుకొని బిల్డింగ్ లో ఫ్లాట్ తీసుకోవచ్చు అంట. లౌడాలా బీటెక్ ఎవరు? అరే బాయ్ ఇక్కడికి వచ్చినావు. ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు నేను మరి ఇంకా స్నానం చేసి వస్తా ఇంటి పోయి. మళ్ళీ వస్తా. ఇంకో కార్లోనే పోతా. అన్న నేను పోతాను. అరే నేను పోరా. నా మొడ్డ ఇంట్లో పంపించడానికి నా మొడ్డ దెంగేసి వస్తా బ్రో. చూసా వీడియోస్. ఏ ఇయర్? సరే ఓకే, మళ్ళీ వస్తా. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా, ఫ్రెష్ అప్ అయ్యేస్తా. సో గైస్ వచ్చినాం పెళ్ళికి. అండ్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తాం. లెట్స్ గో. जाना समझो ना दिल कहता है तेरी गलियों में दिल. ఏడున్నారు బాయ్? వెళ్ళికోడికాడా? ముస్లిం వారి భోజనాలు సార్. భోజనాలు గుద్ద వలిగిపోయింది. అమ్మ తోడాడు ఉన్నాయి అన్ని 2 సార్లు వేసుకున్నా. ఏడున్నాడు కళ్యాణ్ ఇట్లేడు. అగో 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 అగో. ఇప్పుడు పేల్చినా ఏం కాదు. ఇప్పుడేనా?
చెప్పేది జోక్ కాదు, అన్ని సీరియస్గానే చెప్తాను, నిజంగానే చెప్తాను. ఫస్ట్ ఇంట్లో పోయినా మా డాడీకి పెళ్ళి ఉన్నదని చెప్పిన, మొత్తం లొల్లి దింగిండు. ఈ 11 గంటలకు ఏం పెళ్ళి, 12 గంటలకు ఏం పెళ్ళి, వద్దురా ఇంట్లో కూర్చోరా, హైదరాబాద్ ఎటు పోయినావు, ఎందుకు పోయినావు, అది దింగిండు కథం. దాని తర్వాత అటు ఇటు తిప్పి టాపిక్ స్టడీ మీదకి వచ్చింది. స్టడీ మీదకి వచ్చింది, ఇంకా అయిపోయింది. ఇంకా మా డాడీ ఏమంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకుల కంటే ఈ లంజొడుకులు ఉంటారు కదా, ఇంకా చదువుకునేటోళ్ళు కొందరు ఇంకా మొత్తం గుద్దల మండిపించేటోళ్ళు ఉంటారు కదా కొందరు లంజొడుకులు, అందరినీ కాదు కొందరిని, ఓకేనా, ఇండైరెక్ట్ గా అంటున్నా, ఏమనుకోకండి. అయిపోయింది. ఇంకా మా అయ్య వాని పేరు పెట్టి వానికి 1000 ర్యాంక్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్కి ఒకరికి 2500 ర్యాంక్ వచ్చింది. జోడికి వచ్చిందని అమ్మ తోడు, నేను నిజంగా మా మమ్మీ మీద కొట్టేసుకొని చెప్తాను. మా డాడీ ఇప్పటిదాకా నన్ను ఒక్కసారి సీరియస్ ఫోన్ చేసి, కాళ్ళు కూడా ఎవరైనా ఇక్కడ కాళ్ళు ఇక్కడ ఉన్నాయా కాళ్ళు ఇక్కడ, మా డాడీ ఇప్పటిదాకా నన్ను ఒక్కసారి కొట్టలే, దెంగిండు మొడ్డాలి. సో గైస్, అండ్ మీరు ఎవరెవరైతే ఇంకా నా స్టడీస్ గురించి అడుగుతున్నారో, అయిపోయింది. ఇంకా ఈ ఇయర్తోనే ఫిక్స్ అయిపోయినా, ఇంకా చేస్తే డిగ్రీ చేస్తా అంతే. ఇంకా డిగ్రీ తీసుకుంటా మొడ్డల్ది, ఇంకా బీబీఏ అన్న బీఎస్సీ అన్న. ఆల్రెడీ బీఎస్సీ బుక్ చేసిండు నా మొడ్డల కాలేజ్లో, భారతీయులలో వచ్చింది ఆల్రెడీ. దోస్త్ అప్లై చేసిండు మా డాడీ, బాయ్ నాకు చెప్పకుండా అప్లై చేసిండు దోస్త్ మా డాడీ. దేంట్లో ఏంటి నాకు తెలియదు, 5 కాలేజెస్ ఏం పెట్టిన కూడా తెలియదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటెక్ చేస్తా అన్న, సరే డిగ్రీ చేయమన్నాడు. మొడ్డ సీట్ రాలే నాకు బీటెక్ లో, డిగ్రీ చేయమన్నాడు, సరే డిగ్రీ చేస్తా అన్న. నన్ను అడగకుండా నా మొడ్డల్ది దోస్తా అంట, టాప్ 5 కాలేజెస్ అంటే నా మొడ్డల కాలేజ్ పెట్టిండు ఫస్ట్ భారతి. నా మొడ్డల మా కాలేజ్ ఇంటర్ కాలేజ్ అన్న దానికంటే పెద్దగా ఉంటుంది అంత. ఇంకా వద్దు కానీ, ఇంకా కాలేజ్ నేమ్ అనొద్దు కానీ, ఆ కాలేజ్ లో పెట్టిళ్ళు, అయిపోయింది. ఇంకా నా మొడ్డల్ది ఇంకా దాంట్లో ఉండాలంట, దాంట్లో నా మొడ్డ ఫిక్స్. నేను సుల్లి చదివేమానేస్తా మొడ్డల్ది, ఇంకా మళ్ళీ వాగ్దేవి అంటాను. ర్యాంక్ రానందుకు నా మొడ్డలే నా జీవితాన్ని ఇప్పటిదాకా ఒక్కసారి కొట్టలేము అయ్యా. నా స్టడీస్ అప్డేట్ గురించి ఇది ఈ క్లిప్ లాస్ట్ పెడతా, ఓకేనా. దీని తర్వాత వేసేటి అన్ని మళ్ళీ ఫ్రంట్ యాడ్ చేస్తాను. ఈ క్లిప్ ఇంకా లాస్ట్కి పెడతా, ఎండింగ్ ఇది, ఓకేనా. ఎండింగ్ ఇప్పుడు నాకు మళ్ళీ అన్నీ మర్చిపోతాయి, ఇంకా మొత్తం ఇప్పుడు పెళ్లి మూడ్లు ఉన్నా కాబట్టి మొత్తం అన్నీ మర్చిపోతా. ఇదైతే జరిగింది ఇప్పటిదాకా వార్, మరీ దారుణంగా బ్రో. నా మొడ్డల మార్కుల కోసం అమ్మతో ఇప్పటిదాకా ఒక్కసారి కొట్టలేము అయ్యా నా సుల్లిల మార్కులు. ఇంకా ఇప్పటి నుంచి చదువు ఆపేసిన, డిగ్రీ తీసుకుంటా, ఇక్కడనే తీసుకుంటా డిగ్రీ, బట్ చదువుకోను, ఓకేనా. నేను డిగ్రీ తీసుకుంటే డెఫినెట్లీ మీకు ఆల్రెడీ చెప్పినా కదా, డిగ్రీ చేసుకుంటే నేను ఓపెన్ డిగ్రీ కూడా కదా నా మొడ్డ. నేను కాలేజ్కి పోను, జోక్ కాదు. మా డాడీ కూడా అదే చెప్పిండు, నువ్వు ఏమన్నా చేసుకోవాలి. అరే బాయ్, నా మొడ్డల్ది బీటెక్ ఎగ్జామ్ ఎంతమంది రాసిళ్ళు తెలుసా, 18 లక్షల మంది రాసిళ్ళు. దాంట్లో మొడ్డ కడుతుందా 10,000 మంది. నా మొడ్డల్ది నాది ఉన్నదే బీసీడీ, ఓకేనా. నాది బీసీడీ, నా సుల్లి ఊతారా గుద్ద దెంగించుకుని అవుతారా అది నా మొడ్డల కాదు. మళ్ళీ 2,000 రావాలంట. ఆడెవడో లంచోడు మన పిల్లం పుక్కుల మొడ్డ వాడకత్తా నా గుద్ద వాళ్ళు దింగుతాడు. నా సుల్లిల మెంటాలిటీ, అందుకనే నా మొడ్డల్ది గిడ గుద్ద మొడ్డ ఊత నచ్చదు. డోర్ గట్టి పల్లె ఇంకా బంద్ చేసి దింగుతావా. అండ్ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ముందుగానే, యార్ ఈ రోజుని మర్చిపోలేను బ్రో. మొడ్డల్ది ఎంసెట్ ర్యాంక్ రాకపోతే దింగుతాను ఇంట్లో. మొడ్డ ఊత చదువు నేను ఇంకా అయిపోయింది, నాకు అయిపోయింది, ఫిక్స్ అయిపోయినా. అయితే యూట్యూబరే లేదంటే ఏదో ఒకటి, మొడ్డ గ్రీకి ఒకటి మొడ్డ తిరగదు. అండ్ లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. టాటా, గుడ్ బై.